మినిస్టర్ అనిత కమెంట్స్. ఈ రోజు తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. కల్పిత వీడియోల ద్వారా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు ఏపీ పోలీసులు. ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్లో ఓ లారీపై రాళ్లు వేసిన వీడియో ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు వైసీపీ ప్రచారం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు సమర్థవంతంగా ఏపీ పోలీసులు ఎదుర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి తప్పుడు వార్తలు స్ప్రెడ్ కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే 6,100 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పోలీస్ చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉంటాం. బీమా ద్వారా కనిష్టంగా 15 లక్షలు ఇవ్వటం జరుగుతుంది. ఈ సబ్ డివిజన్లో సిబ్బంది కొరత ఉంది. త్వరలో అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఈరోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఏఐని బేస్ చేసుకొని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు. పోలీసుల మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. మొన్న రీసెంట్గా నేను ఎందుకు ఈ సందర్భంగా మీతో చెప్పాలి, ఉత్తరప్రదేశ్లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన. వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ్ పట్టుకొని ఇసురుతున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్గా కూడా పోలీసులని వాళ్ళని ట్రైనప్ చేయాలి, టెక్నికల్ బేస్ కూడా ట్రైనప్ అవ్వాలి అని కూడా చెప్పారు. ఓవరాల్గా ఒకటే చెప్తున్నామండి, ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్తో ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇందాకే అనుకున్నాం. మేము డీజీపీ గారు కూడా ఒకే స్ట్రక్చర్లో అంటే ఒకే ఎవ్రీవేర్ ఏ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా పోలీస్ స్టేషన్ అంటే ఒకే స్ట్రక్చర్లో ఉండాలి. పోలీస్ వెల్ఫేర్ కానీ పెద్దపీట వేస్తామని తెలియజేసుకుంటాం. నిజమేనండి, దాని గురించైనా ఎస్పెషల్లీ ఈరోజు ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసేది పర్టికులర్గా ఒక క్యాంప్ ఆఫీస్ కూడా ఎస్పీ గారికి పెట్టేదానికి కూడా డీజీపీ గారు ఇందాకే చెప్పారు. ఎందుకంటే గుంటూరు నుంచి ఎస్పీ గారు రావాలి అనుకున్నా ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్లో ఒక ఉంటే కనుక డెఫినెట్గా కొంచెం అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఒక ఎస్పీ గారికి ఇవ్వడంతో పాటు మెన్ కూడా పర్టికులర్ సపరేట్గా ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. ఒక పక్క నుంచి సెక్రటేరియట్, అసెంబ్లీ అంతా కూడా ఎస్పీఎఫ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ మందిని ఇక్కడ డిప్లాయ్ చేసి ఇమీడియట్గా మీకు తెలుసు ఒక అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎంతమంది మెన్ కావాలి, సెక్రటేరియట్లో ఉండేటప్పుడు ఎంతమంది మెన్ కావాలి, అన్నీ కూడా మీకు తెలుసు. ఎక్కడా కూడా అటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే దానికి మేము వచ్చిన తర్వాత 6,100 కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం రిక్రూట్ చేసాం. వాళ్ళకి కూడా ట్రైనింగ్కి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ వస్తారు. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఏ పోలీస్ రిక్రూట్మెంట్ జరగలేదండి, కనీసం మెన్ రిక్రూట్మెంట్ ఏమీ లేదు. సో మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఎన్ని కోర్టు హడిల్స్ వచ్చినా కూడా ఆ విషయంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలామంది అది కూడా ఆపడానికి కోర్టులకు వెళ్ళారు, చాలా రకరకాల ఇబ్బందులు గురి చేయడానికి ట్రై చేశారు. కానీ ద సేమ్ మనకి అవన్నీ అధిగమించుకొని ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తి చేసుకొని వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇచ్చి ట్రైనింగ్ పంపించబోతున్నాం. సో కమింగ్ సూన్ ఆ ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను. నా దగ్గరికి వచ్చిందండి, మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు. ఒకసారి డెసిషన్ తీసుకొని మేము తీసుకుంటాం. పోలీస్ కుటుంబాలకు ఏమైనా ప్రత్యేక పథకాలు ఏమైనా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు ఏమైనా సంతోషం గతంలో కూడా అన్నారు. అందుకేనండి ఇప్పుడు ఇంతకు ముందు యాక్చువల్గా ఇది కూడా చేయడానికి ఏంటంటే బుడమేరు టైంలో సీఎం గారి సెక్యూరిటీలో ఉండి అనంతపురం నుంచి ఒక కానిస్టేబుల్ చనిపోయారు. కానిస్టేబుల్ చనిపోతే మేము అందరం మాట్లాడుకుని అసలు ఎంత వస్తుంది ఏంటి అన్నది చెక్ చేసుకుంటే కేవలం ఒక 10 లక్షలు 15 లక్షలు వచ్చే పరిస్థితి కనిపించింది. అంటే నిజంగా వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్. అంటే 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అతను సడన్గా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడం అనేది నియామకాలు, అది వేరే విషయం. కానీ ఆ కుటుంబాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, వాళ్ళ కుటుంబానికి మన ఆసరాగా నిలబడాలనే ఉద్దేశంతో ఒక పక్క నుంచి గవర్నమెంట్ చేస్తున్న ఇప్పుడు అదే హైబ్రిడ్ మోడల్లో ఆరోగ్య బీమా తీసుకొచ్చుకొని వాళ్ళకి ₹1,00,00,000 వరకు కూడా ఒకవేళ ఏదైనా చనిపోతే బీమా సౌకర్యం కల్పించడం, 25 lakhs వరకు కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి వైద్యం చేయించుకునే దానికి కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. అది పక్కన పెడితే ఈరోజు పోలీస్ కుటుంబాలకు నిజంగా పోలీస్ వ్యవస్థ ఈ సందర్భంలో మెచ్చుకోవాలి. వాళ్ళకంటూ ఒక కార్పొరేషన్ ఉంటుంది, పోలీస్ ఫండ్ ఒకటి ఉంటుంది, వెల్ఫేర్ ఫండ్ ఒకటి ఉంటుంది. ఆ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా ఎవరైనా పోలీసులకు ఇబ్బంది కలిగితే వాళ్ళు కూడా వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా వాళ్ళు కూడా సాయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేము చెప్పాం కదండి, పోలీస్నే కాదు పోలీస్ కుటుంబాలని కూడా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం.